ఉండబోతుందమ్మా ఈసారి నార్త్లో ఎవరు గెలుస్తారంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా కేకే రాజు గారు గెలుస్తారండి. ఎందుకంటే 5 ఇయర్స్ బ్యాక్ ఆయన ఓడిపోయినా కూడా 2 సంవత్సరాలు కరోనా వచ్చిన తర్వాత 3 సంవత్సరాలే పరిపాలన జరిగినా కూడా ఆయన అనుక్షణం ప్రతి దగ్గర ప్రతి విషయంలో నిలబడి ప్రతి గడపకి వచ్చి ప్రతి ఒక్కరి సమస్య తెలుసుకొని ఆయన ఎంతో బాగా ప్రజల్లో ఇన్వాల్వ్ అయ్యారు. ఈ 5 సంవత్సరాలు కనిపించని ప్రతి పొలిటికల్ లీడరు ఇప్పుడు మేము ఒక అభ్యర్థిగా నిలబడుతున్నాం ఓటేయండి అని వస్తున్నారు. కానీ కష్టకాలంలో మమ్మల్ని వదిలేసిన వాళ్ళకి మేము ఎలా ఓటేస్తాం? సో అనుక్షణం ప్రజల్లో ఉన్న కేకే రాజు గారికి మేము ఓటేసి గెలిపించుకుంటాం. ఉందమ్మా అవకాశం ఉందా? ఎందుకంటే ఆయన మీద గతంలో ఓడిపోయారు, కొంత సింపతి ఉండొచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాక్టర్ అర్థం కావచ్చు. అంటే ఈసారి 3 కలిసి వస్తున్నాయి కాబట్టి ఇబ్బంది అయ్యే అవకాశాలు అలాంటివి ఏమైనా ఉండొచ్చా? ఏ ఇబ్బంది ఉండదండి, ఏ ఇబ్బంది ఉండదు. ఓడిపోయినా కూడా 5 సంవత్సరాలు ప్రజల్లో ఉండి అనుక్షణం వాళ్ళ కష్టాలు తెలుసుకొని జగన్ గారి ఆదేశాల మేరకు ప్రతి గడపలోని ఏ సమస్య ఉందో తెలుసుకొని అనుక్షణం ప్రజల కోసం బతికిన వ్యక్తి అయినా. అలాంటి వ్యక్తి గెలిచి ఎమ్మెల్యే అయితే ఇంకెంత బాగా చేస్తారా అని ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నాం. ఖచ్చితంగా ఆయనే గెలుస్తారు. 100కి 1000% కేకే రాజు గారే ఎమ్మెల్యే అవుతారు. ఎంపీ ప్రధానంగా బొత్స ఝాన్సీ గారికి ఇవ్వడం అనేది విశాఖ మహిళలుగా ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. అంటే ఒక మహిళగా ఒక సమస్యను ఏ సమస్య ఉన్నా ఆవిడ ముందుకు మేము ఈజీగా తీసుకెళ్ళగలం. అంటే ఒక మహిళగా ఆడవాళ్ళ కష్టాలు ఈజీగా అర్థం చేసుకుంటారు. ఇప్పటికే జగన్ గారు వచ్చి లేడీస్కి మంచి ప్రయారిటీస్ ఇచ్చారు. అన్ని రంగాల్లో చాలా మంచి ప్రయారిటీ ఇచ్చారు. సో అలాగే ఆవిడ ఎంపీ అవితే ముందు ముందు ఇంకా మహిళలకి ఇంకా మంచి భవిష్యత్తు ఉంటుందని ఆశపడుతున్నాను. ఖచ్చితంగా ఆవిడ కూడా గెలుస్తారని నమ్మకంతోనే ఉన్నాం. 100% ఉందండి. ఎంత చెప్పుకున్నా అటు ఉన్నది జగన్ అండి. ఎంతమంది కలిసి వచ్చినా ఆయన ఒక్కడు చాలు మొత్తం రాజకీయాన్ని నిలబెట్టే. పార్టీ సింబల్ సరిపోద్దా మీకు, లేదా క్యాండిడేట్ కూడా అవసరం? క్యాండిడేట్ అవసరమే, కానీ మెయిన్ స్థాపించిన ఆయన చాలా పవర్ఫుల్, ఒక లైన్ లాంటోడు. సో ఆయన కింద ఉన్న ప్రతి ఒక్కరు ఆయన 1కి 100 ఆలోచించే వేస్తారు కాబట్టి తిరిగి ఉండదు. అందులోని మహిళ కాబట్టి ఖచ్చితంగా మేము ఆవిడకి సపోర్ట్ చేసి గెలిపించుకుంటాం. మహిళలుగా ఈసారి ఎంపీగా బొత్స ఝాన్సీ గారు రావాలి, వస్తారు.